పాత పుస్తకాల్లో కూడా 68 యెహోవాకు స్తుతులు పాడండి మీరు. యెహోవాకు స్తుతులు పాడండి మీరు. యెహోవాకు స్తుతులు పాడండి మీరు. సమాజములో ప్రభు ప్రశంస పాడి, సమాజములో ప్రభు ప్రశంస పాడి, సభలో పాడండి మీరు. యెహోవాకు స్తుతులు పాడండి మీరు. ఇశ్రాయేలు తమ సృష్టికర్తను, సీయోను వాసులు తమ రాజును. ఇశ్రాయేలు తమ సృష్టికర్తను, సీయోను వాసులు తమ రాజును. స్మరించుకొని సంతోషింతురు, స్మరించుకొని సంతోషింతురు. నాట్యమాడి తన స్తుతి పాడండి మీరు. నాట్యమాడి తన స్తుతి పాడండి మీరు. యెహోవా
పాఠ సంఖ్య 193. పాత పుస్తకాలు ఉంటే 191, కొత్త పుస్తకాల్లో పాఠ సంఖ్య 193. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన, తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆది ఆదాము మరణ శాసనం మా శరీరమున్ ఏలుచుండగా, ఆది ఆదాము మరణ శాసనము మా శరీరమున్ ఏలుచుండగా, అమరుడవై ప్రభు భువికి తెంచి, అమరుడవై ప్రభు భువికి తెంచి, మరణపు ముళ్ళు విరచి మరణమున్ గెలచిన మా ప్రభువా. మరణపు ముళ్ళు విరచి మరణమున్ గెలచిన మా ప్రభువా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, తన ఆలయముగా చేసిన ప్రభుకు, తన ఆలయముగా చేసిన ప్రభుకు స్తుతి మహిమ ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. స్తుతి మహిమ ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలచి, నరకపు శిక్ష తొలగించి మా నుండి, పరలోక పిలుపుతో
పరిశుద్ధులతో మము చేసిన ప్రభు, పరిశుద్ధులతో మము చేర్చిన ప్రభు, నిర్మించెను ఇలలో గృహముగా తన ఆత్మ ద్వారా. నిర్మించెను ఇలలో గృహముగా తన ఆత్మ ద్వారా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆత్మీయ ఇంటికి క్రీస్తే పునాది, సజీవమైన రాలే ప్రజలు. ఆత్మీయ ఇంటికి క్రీస్తే పునాది, సజీవమైన రాలే ప్రజలు. ఆత్మీయ గృహముకు ప్రభువే
206, 204. స్తుతించు ప్రియుడా సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని. నరకము నుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు. నరకము నుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు. ఆనంద జలనిధి నానందించి, ఆనంద జలనిధి నానందించి, కొనియాడు సదా యేసుని. కొనియాడు సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని. ఓ ప్రియుడా సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని. సార్వత్రికాది యేసు నా రక్షణకై నిరుపేదయాయే. సార్వత్రికాది కారి యేసు నా రక్షణకై నిరుపేదయాయే.
బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. అశ్రేష్టంబౌ గ్రంథములు. అశ్రేష్టంబౌ గ్రంథములు ఎచోట చూసిన ఆదరణయున్నది. సుఖ దుఃఖంబులో వాగ్దానమున్నవి. విశ్వాసముంచి ధ్యానించుడి. అశ్రేష్టంబౌ గ్రంథములు ఎచోట చూసిన ఆదరణయున్నవి. సుఖ దుఃఖంబులు వాగ్దానమున్నవి. విశ్వాసముంచి ధ్యానించుడి. ఆరాధన కొరకు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మనము ఆరాధనలోనికి ప్రవేశిస్తాము. పరమగీతములు మొదటి అధ్యాయము, పేజ్ నెంబర్ 563. పాత నిబంధనలో 563 పరమగీతములు మొదటి అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 12 అందరం కలిసి చదువుకుందాం. రాజు విందుకు కూర్చుని ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. యోహాను సువార్త 13వ అధ్యాయము, క్షమించండి 12వ అధ్యాయము మొదటి నుండి 7 వచనాలు, మొదటి నుండి 7 వచనాలు మార్చి చదువుకుందాం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. కాబట్టి యేసు నన్ను పాదుపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి. దేవుడి యొక్క వాక్య భాగము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన మా తండ్రి, జీవము గల దేవా, జీవాధిపతి, మా రక్షక, మా విమోచక, మా ఆదరణకర్త, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు. మిమ్మల్ని ఆరాధించుటకు సియోనులో ఈ రీతిగా మాకు ఇచ్చిన చక్కటి అవకాశమును బట్టి వందనాలు. పాటలతో, స్తుతి గీతములతో, సియోను గీతములతో ఇప్పటి వరకు మిమ్మల్ని మహిమపరచడంలో సహాయపడిన నీ ప్రేమను బట్టి వందనాలు. ఈ సమయంలో మిమ్మల్ని ఆరాధించక ముందు కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం చేస్తుండగా కావలసిన కృప అనుగ్రహించండి. పరలోకం నుండి పరలోకపు మాటలు మాకు అనుగ్రహించండి. మీ మెల్లని స్వరం వినిపింపచేయండి. మీ నోటి బోరగా నన్ను వాడుకోండి. మీరు మాత్రమే మాట్లాడండి. మీ మాటల ద్వారా పురికొల్పబడి ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆరాధించే భాగ్యం ప్రసాదించమని యేసు ప్రభువారి దివ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. పరమగీతంలో రాజు విందుకు కూర్చుని ఉండగా
రాజు అనగా సొలొమోను మహారాజు విందుకు కూర్చున్నాడు, భోజనంలో కూర్చున్నాడు. నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. అంటే సంఘము, షోలమితి సంఘానికి సాదృశ్యం. షోలమితి యొక్క పరిమళ వాసన, పరిమళ తైలపు సువాసన ఏం చేసింది? వ్యాపించి ఉంది. కనుక రాజు అనగా సొలొమోను విందు కూర్చున్నాడు. దీన్ని మన క్రొత్త నిబంధనలో ఛాయగా చూస్తే ఇక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ కూర్చున్నాడంట? విందుకు కూర్చున్నాడు. చూడండి 12వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. 2వ వచనంలో మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్నవారు. భోజనానికి కూర్చున్నారు అంటే ఒక ఫ్యామిలీ ఆయనకు విందు చేశారు. కనుక లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందు, అంటే యేసుప్రభువారు సిలువ వేయబడిన రోజు పస్కా పండుగ. అది ఏ వారము? సిలువ వేయబడిన రోజు ఏ వారము? శుక్రవారం. మంచి శుక్రవారం అంటాం కదా. శుక్రవారానికి సరిగ్గా ఎన్ని రోజుల ముందంట? 6 రోజుల ముందు జరిగిన సంఘటన బేతనియాలో. లాజరు ఉన్న బేతనియని ఎందుకు చెప్పాడంటే, అంతకుముందు అధ్యాయంలో 11వ అధ్యాయంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. ప్రపంచము నివ్వెరపోయింది. ఏంటి ఆ సంఘటన అంటే, చనిపోయి 4 దినములైన లాజరు ఏమయ్యాడు? బ్రతికి వచ్చాడు. ఎంత గొప్ప సంగతి! చనిపోయి 4 దినములు. చూడండి, కొన్ని గంటల నుండే మానవ శరీరంలో చనిపోయిన తర్వాత కొన్ని గంటల తర్వాత కొన్ని రసాయనాలు విడుదలయ్యి మన పార్ట్ ఏమవుతాయి అంటే ఒక్కొక్క అవయవం క్షీణించిపోతూ ఉంటుందంట. ఆ రసాయనాలు ఏం చేస్తాయి? ఆ అవయవాలను పాడు చేసేస్తాయి, క్షీణింపజేస్తాయి. కానీ 4 రోజులైంది. గొప్ప సంగతి ఏంటంటే ఏం చేయబడ్డాడు? లాజరు తిరిగి లేచాడు. అటువంటి గొప్ప సంఘటన జరిగిన ఊరు, ఆ ఊరికి మరలా వచ్చాడు. అక్కడ వారు విందు చేశారు. విందు చేస్తే అక్కడ ఒక ఆమె, ఇక్కడ 3వ వచనంలో, అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ద హౌస్ ఫిల్డ్ విత్ ద స్మెల్ ఆఫ్ సెంట్. ఆ ఇల్లు అత్తరు వాసనతో ఏమైందంట? మన పాత నిబంధనలు చూసాం కదా. నా పరిమళపు తైలపు వాసన ఏం చేయబడింది? వ్యాపించి ఉంది. ఈ వాసన అనగా ఆరాధన. ఏంటిదంట? నోవాహు పవిత్రమైన పక్షుల్లో పవిత్రమైన పశువులు కొన్ని తీసుకొని బలి అర్పించినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆది కాండంలో యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించెను. అంటే వారిని కాపాడాడు దేవుడు జలప్రలయంలో నుండి అని కృతజ్ఞత బలి. ఆ బలి అర్పించినప్పుడు ఆ బలి ఆయనకి ఎలా ఉందంటే ఇంపైన సువాసనగా ఉంది. ఆ ఇంపైన సువాసనను ఆయన ఏం చేశాడు? ఆఘ్రానించాడు. ఆ వాసన, ఇంపైన సువాసన ఏమో కాదు, అది ఆరాధన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు ఆకాశంలో నివసించే ఆ ప్రభువారు మహోన్నతమైన స్థలంలో వసించే దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో సియోనులో ఉన్న బిడ్డలను ఆరాధిస్తారని ఆయన విందుకు కూర్చున్నట్లుగా మన ఆరాధనలను స్వీకరించడానికి ఆ పరలోకములో పరమాత్ముడు కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఆమె చేసిన యొక్క సంఘటన ఏం చేయబడింది అంటే, ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండెను. అతరు సువాసనతో నిండెను. అది వర్షిప్. ఆ సువాసన అనగా అది ఆరాధనకు సాదృశ్యంగా ఉంది. ఎందుకు ఆ యొక్క ఇల్లు అత్తరు వాసనతో ఎలాగ నిండిందంటే, దేనివలన?
అత్తరు వాసన. ఆ బరిని ఏం చేసిందంట, ఇంకొక చోట రాయబడింది, అది తీసుకొచ్చి అది పగులకొట్టి అని రాయబడింది. కనుక ఆ బుడ్డి, అత్తరు బుడ్డి ఏం చేసింది, పగులగొట్టింది అని ఇంకో సువార్తలో మనం చూస్తాం. కనుక మనం హృదయం అనే అత్తరు బుడ్డిని దేవుని సన్నిధిలో పగులగొట్టి ప్రభువుకి మన ఆరాధన సమర్పించడం ద్వారా ప్రభువు మహిమపరచబడతాడు. ఆ ఇంపైన సువాసన ఈ సియోనునే కమ్మడమే కాదు, పరలోకంలో ఉన్న దేవుని రాజ్యాన్ని మన ఆరాధన అత్తరు వాసన, ఇంపైన సువాసనతో ఏం చేస్తుందంట, నింపేస్తుంది. ప్రియమైన దేని మిల్లరా, కనుక ఇవి ఆత్మీయంగా మనం చూసుకుంటే ఎందుకు ఆ వాసన వ్యాపించింది అని ఒక 3 సంఘటనలు ఇక్కడ ఆత్మీయంగా మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆమె ఏం చేసిందంట, ఏం చేసింది చూడండి. 12వ వచనంలో అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచింది. ఎలాగూ పాదములు తుడిచింది అని అంటే చూడండి, ఒక సంఘటన లూకాసు వార్తలో మనము జ్ఞాపకం చేసుకుంటాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 37-38 వచనాలు. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. కానీ ఏ స్త్రీ అంట, ఈ స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఎక్కడికి వచ్చింది, కన్నీళ్లతో ఆయన పాదములను తడిపింది. తడిపి ఏం చేసిందంట, తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచింది. చూడండి, స్త్రీకి ఘనత ఏంటంటే తల వెంట్రుకలు. తనకు ఘనత అయిన తల వెంట్రుకలను ఎక్కడికి తీసుకొచ్చింది, యేసు పాదాల దగ్గరికి. అంటే తన ఘనతను ప్రభు పాదాల దగ్గర పెట్టిందంటే ఆమె ఎంత తగ్గించుకొని దీనురాలయ్యిందో మనకు అర్థమవుతుంది. కనుక ఆరాధించడానికి వచ్చిన నీవు నేను ఆయన మహోన్నతమైన స్థాయిలో నివసించే దేవుడు కదా. ఆయన ఉన్నతమైన స్థాయిలో ఉండి ఆకాశమును భూమిని దాని అందరి సమస్తమును సృజించి ఆయన ఏలుతున్న మరి సర్వాధికారి కదా. ఆయన గురించి వ్రాయబడిన మాట ఏంటంటే భూమి మీదను పరలోకం మీదను సర్వాధికారము నాకు ఇవ్వబడును అని వ్రాయబడి ఉంది. కనుక అటువంటి సర్వ అధికారం కలిగిన దేవుని దగ్గరికి మనం ఎలా ఉండాలంటే దీనులమై ఆరాధించడానికి దీనులమై రావాలి. కనుక అప్పుడు ఆమె ఏ స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ ఏం చేస్తుందంట, ఏడ్చుచు కన్నీళ్ళు. ఏడ్చుచు కన్నీళ్ళ యొక్క స్వభావం ఏంటంటే క్షమించమని అర్థం. అంటే ఏ స్త్రీ, ఆ స్త్రీ ఎవరు, పాపాత్మురాలైన స్త్రీ. ప్రభువును చూడగానే ఆమెలో ఉన్న పాపములు ఆమెకు గుర్తొచ్చి ఈయన పాపములు క్షమించుటకు అధికారము కలిగిన దేవుడని ఆమె గుర్తెరిగి ఏడ్చుచు ప్రభు దగ్గర ప్రభు పాదముల చెంత పడింది. కనుక ఇప్పుడు ఆ అత్తరు వాసనతో ఆ ఇల్లు నిండింది అని అంటే మొట్టమొదటి అనుభవం ఏంటంటే ఆమె క్షమింపబడిన అనుభవం. కనుక పాప పరిహారార్థ బలి ఇచ్చినప్పుడు ఆ వాసన ఎలాంటి వాసన అంట చూడండి. లేవీకాండము 4వ అధ్యాయము. లేవీకాండము 4వ అధ్యాయము. అంతకుముందు ఇంకో మాట చదువుకుందాం. ఇప్పుడు పాపము పరిహారము ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. అంతకుముందు పాపమునకు పరిహారము లేదు. ఎలా చెప్తాం అని అంటే నిర్గమకాండంలో
32వ అధ్యాయము మనందరికీ తెలిసిన భాగము. 32వ అధ్యాయము మనందరికీ తెలిసిన భాగము. మోషే సీనాయి కొండ మీద ఉన్నప్పుడు అహరోను వాళ్ళందరూ ఏం తయారు చేసుకున్నారంట? దూడను తయారు చేసుకున్నారు కదా. దూడను తయారు చేసుకున్నప్పుడు దేవుని కోపము వారి మీదకి వచ్చి ఏమైందంటే 28వ వచనం లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. అంటే ఏం లేదు వాళ్ళకు, వారు చేసిన పాపానికి ఏం లేదంట, క్షమాపణ లేదు ఆ రోజుల్లో. ఎలాగూ ఇంకా చెప్తామంటే చూడండి, ఈయన అంటున్నాడు మోషే 30వ వచనంలో, మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసిరు గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను, ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగనేమో. కనుక ఒకవేళ కలుగునేమో, మీ పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది అని ఇక్కడ చెప్పట్లేదు. ఏమో దేవుడు అన్నాడు 35వ వచనంలో. చూడండి 34వ వచనంలో, కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపింపుము, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును, నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి అంటే ఏమి లేదు వీళ్ళకి. నేను వచ్చే దినాన మీ పాప ఫలితము ఎవరి మీదకి వస్తుంది? మీ మీదకి వస్తుంది. పాపాలు క్షమించుతాడో లేదో ఇక్కడ అన్నాడు, మీ పాపములకు ప్రాయశ్చిత్తము కలుగునేమో. ప్రశ్న ఆ రోజుల్లో ప్రశ్నార్థకం, పాపములు క్షమించబడతాయా లేదా, మనకు పాప క్షమాపణ కలుగుతుందా లేదా. ఒకవేళ పాప క్షమాపణ కలగకపోతే ఈ లోకంలో మనం మరణిస్తే మన కొరకు భయంకరమైన అగ్నిగుండము, నరకము మన కొరకు కాల్చుకొని ఉంది. అయ్యో, ఆ నరకం నుంచి మనల్ని ఎవరు తప్పిస్తారు? ఒకవేళ మన పాపములకు ప్రాయశ్చిత్తము కలగకపోతే మానవాళిని ఎవరు రక్షిస్తారు? ప్రియమైన వాళ్ళరా, ఆ దినమున ప్రజలలో ఇంచుమించు ఎంతమంది అంట? 3000 మంది. క్రొత్త నిబంధనలో ఒక చక్కటి మాట చదువుతాం చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము చూడండి. 2వ అధ్యాయంలో 38వ వచనం, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున పాప క్షమాపణ నిమిత్తము. ఎవరి నామమున అంటే అంతకుముందేమో మోషే ఏమన్నాడు? మీ పాపములకు ప్రాయశ్చిత్తము కలుగునేమో అని ప్రశ్న వేస్తే పేతురు సమాధానం ఏంటంటే క్రొత్త నిబంధనలో మీ పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు అంటే యేసుక్రీస్తు నామమున ఏముంది? పాప క్షమాపణ ఉంది. ఇది జవాబు. ఇంకో ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే 41వ వచనం, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3000 మంది. అక్కడేమో పాత నిబంధనలో ఆ దినమున ఇంచుమించు 3000 మంది కూలిరంటే మరణించారు, క్షమాపణ దొరకలేదు. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే క్రొత్త నిబంధనలో జవాబు దొరికిన తర్వాత మోషే అన్నాడు మీ పాపములకు ప్రాయశ్చిత్తం కలుగునేమో అని ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు పేతురు క్రొత్త నిబంధనలు కొన్ని వేల సంవత్సరాల తర్వాత యేసుప్రభువారు వచ్చిన తర్వాత, యేసుప్రభువారు శిలువ యాగము బలియాగము చేసిన తర్వాత, యేసుప్రభువారు మానవాళికి పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తము కలుగుటకు ఆ కలువరి శిలువలో శిలువ యాగము చేసి మరణించి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత పేతురు జవాబు చెప్తున్నాడు ఆ మోషేకు. ఏమని ఇస్తున్నాడంటే మీరు పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందనంటే యేసుక్రీస్తు నామమున పాప క్షమాపణ ఉంది. ఆ దినమున 3000 మంది ఏం చేయబడ్డారంట? చూసారా ఎంత ఆశ్చర్యం. పాప క్షమాపణ లేక 3000 మంది మరణిస్తే పాప క్షమాపణ కలిగి 3000 మంది చేర్చబడ్డారు. ఎంత ఆశ్చర్యం. యేసుక్రీస్తు నామమున పాప క్షమాపణ ఉంది కనుక ఆ స్త్రీ ఏడ్చుచు తన పాప క్షమాపణ కొరకు ప్రభు దగ్గర పాదములు చెంత పడితే ఆమెకు పాప క్షమాపణ కలిగిందా లేదా? కలిగింది. కనుక పాప క్షమాపణ కలిగినప్పుడు అది
ఆ ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. చూడండి, లేవికాండము 4వ అధ్యాయము, లేవికాండము 4వ అధ్యాయము 31వ వచనం, 29వ వచనంలో పాప పరిహారార్థ బలి, అది పాప పరిహారార్థ బలి జరిగించినప్పుడు 31వ వచనంలో మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వుని తీసినట్లే దీని క్రొవ్వంతని తీయవలను. నాతో కలిసి చెప్పండి, యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠము మీద దహింపవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఇది ఏ వాసన అంటే ఇక్కడ వ్రాయబడిన మాట, యెహోవాకు ఇంపైన సువాసన. ఇంగ్లీష్లో వ్రాయబడిన మాట ఏంటంటే స్వీట్ స్మెల్. ఏంటంట? ఇంపైన సువాసన. ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండెను అనగా ఆ ఇల్లు ఏ వాసన? ఆ అత్తరు వాసన అంటే పాప ప్రాయశ్చిత్తము కలుగుట ద్వారా వచ్చిన ఇంపైన సువాసన. ద హౌస్ ఫిల్డ్ విత్ ద స్మెల్ ఆఫ్ స్వీట్, లేకపోతే ద హౌస్ ఫిల్డ్ విత్ ద స్వీట్ స్మెల్. ఇప్పుడు ఆ ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను అనగా ఏ వాసన అది అంటే పాప క్షమాపణ కలిగిన వాసనతో ఆ ఇల్లంతా నిండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనము సియోనిని మన యొక్క పరిమళ వాసన ఏంటంటే, ఆ పరిమళ వాసన అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుట. అది ఎలాంటిదంటే ఇంపైన సువాసన లాంటిది, ఇంపైన సువాసన లాంటిది దేవునికి. రాజు భోజనం కూర్చున్నప్పుడు ఒక స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ ఏడ్చుచు కన్నీళ్లతో తన పాపములకు ప్రాయశ్చిత్తము కలగడానికి ఆయన పాదముల మీద పడింది. ఆమె పాపములకు ప్రాయశ్చిత్తము కలిగింది. ఇప్పుడు ఆ ఇల్లు దేనితో నిండింది? ఇంపైన సువాసనతో నిండిను. మొట్టమొదటిగా ప్రభువుని మనం ఆరాధిద్దాం. మన సియోనుని ఇంపైన సువాసనతో మనం నింపుదాం. ఏంటంటే, ప్రభా, పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగుతుందా లేదా అనే ప్రశ్నార్థకంలో ఉన్న నాకు ఆ భయంకరమైన నిత్యాగ్నికి లోను కావాల్సిన నాకు యేసుక్రీస్తు వారి బలియాగము ద్వారా, ప్రభా, మీరు ఈ లోకానికి వచ్చిన ద్వారా, ఆ కలువరి శిలువలో బలి అవ్వడం ద్వారా నాకు ఇచ్చిన గొప్ప పాప క్షమాపణను బట్టి వందనాలు అని ప్రభుని ఆరాధించడం ద్వారా యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహానిస్తాడు. తర్వాత ఇదే భాగము మార్కు సువార్త 2వదిగా, మొట్టమొదటిగా పాప క్షమాపణతో కూడిన ఇంపైన సువాసనతో ఆ ఇల్లు నింపబడెను. 2వది మార్కు సువార్త 14వ అధ్యాయము అదే భాగము, కాదు వేరే మాట వ్రాయబడింది. చూడండి, చదువుదాం. అదే భాగము మనం చదువుకున్న భాగంలోనే 6వ వచనం. అందుకు యేసు ఇట్లా, నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. ఇప్పుడు ఆ ఇల్లు దేంతో నిండిందంట? అత్తరు వాసనతో నిండింది. కారణం ఏంటంటే ఆమె ఏం చేసింది? మంచి కార్యము. కానీ మంచి కార్యం గురించి మీకు అర్థం అవడానికి ఒక మాట మనం చదువుదాం. మంచి కార్యమన్నా నీతి కార్యాలన్నా ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము మొట్టమొదటిగా ద హౌస్ ఫిల్డ్ విత్ ద స్వీట్ స్మెల్ ఆఫ్ స్వీట్. రెండవదిగా చూడండి, ఏ సువాసనతో ఆ ఇల్లు నిండిందంటే 19వ వచనంలో చూడండి, 8వ వచనం, 19వ అధ్యాయం 8వ వచనంలో, మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతికి. ఇప్పుడు సన్నపు నారబట్టలు ఏంటంట?
ఈ సంఘానికి ఇచ్చిన సంఘపు నార బట్టలు దేనికి సాదృశ్యము? అవి పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు, అంటే పరిశుద్ధుల యొక్క మంచి కార్యాలకు సాదృశ్యం. ఈ యొక్క ఈ యొక్క వాసన ఎలాంటిది అని అంటే చూడండి, ఇప్పుడు మనం చదువుతాం పరమగీతములు 5వ అధ్యాయము, పరమగీతములు 5వ అధ్యాయము, పరమగీతములు 5వ అధ్యాయము, 5వ అధ్యాయము చూడండి 11వ వచనంలో 4:11 అమ్మ, 4:11 క్షమించండి, 4:11. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనీయలొలుకుచున్న ఉన్నట్టున్నవి, నీ జిహ్వ క్రింద మధుర క్షీరములు కలవు, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. ఇది ఏ సువాసన అంట? లెబానోను సువాసన. ఇప్పుడు ఏది లెబానోను సువాసన వస్తుంది? ఏది వస్తుంది? ఏమనుంది అక్కడ? నీ వస్త్రాలు. అంటే దానికి అర్థం ఏంటి? మన యొక్క నీతి క్రియలు, మన యొక్క మంచి కార్యాలు ఎలాగున్నాయంట? లెబానోను సువాసన. లెబానోను సువాసన అంటే లెబానోన్లో అంట ఆ రోజుల్లో, ఇప్పుడంటే అది చాలా వారి యొక్క పాపం ఫలితము అదంతా చాలా పాడైంది, కానీ ఇప్పుడు కూడా చాలా బాగుంటుందంట. లెబానోను కొన్ని ప్రాంతము చాలా బాగుంటుందంట. అది ఆ కొండలు ఎలా ఉంటాయంటే, ఒక పక్క లెబానోను పర్వతం ఎలా ఉంటుందంటే, ఒక పక్క గోపరసపు చెట్లు, ఇంకొక పక్క సాంబ్రాణి చెట్లు. గోపరసము నుండి ఏమొస్తుందంట? సెంట్ వస్తుంది. సెంట్ తయారు చేస్తారు కదా, ఆ చెట్లు. ఇంకొక పక్కేమో సాంబ్రాణినిచ్చే చెట్లు. ఈ చెట్లు ఎలా వస్తుందంట? ఆ ప్రాంతం అంతా ఒక మంచి సువాసన వస్తుందంట. అందుకనే లెబానోను సువాసన అని అంటారు. ఒకసారి కేజ్రీవాల్ ఈ లంగ్స్ బాగోపోతే డాక్టర్స్ సజెషన్ ఇచ్చారంట. ఏమనంటే, నువ్వు లెబానోన్ వెళ్ళి కొన్ని రోజులు ఉండరా అని అంటే, ఇప్పుడు ఆ సువాసన పీల్చడం ద్వారా ఏమవుతుంది? తన లంగ్స్ ఏమవుతాయి అంట? బాగుపడతాయి. అంటే ఆరోగ్యకరమైన సువాసన ఈ యొక్క లెబానోను సువాసన. అందుకని మోషే కనాను దేశము వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? ఆయన అన్నాడు, ఒక మాట అన్నాడు, ద్రోహులారా అన్నాడు. ఇక దేవుడు అన్నాడు, మోషే నువ్వు వెళ్ళవయ్యా, ఇంకా కనాను దేశానికి వెళ్ళవంటే ఆయన బతుములు ఆడుకుంటున్నాడు. ఏమని బతుములు ఆడుతున్నాడంటే, ద్వితీయోపదేశ కాండంలో చూడండి, ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము చూడండి 3వ అధ్యాయము ఆయన ఏమని బతులు ఆడుకుంటున్నాడంటే 25వ వచనం పైనన్ని దేవుణ్ణి పొగుడుతూ, ప్రభా నువ్వు ఆకాశం అందే కానీ భూమి అందే కానీ క్రియలను చేయగల దేవుడు ఎవరున్నారు? నీవు చూపు పరాక్రమను చూపగల దేవుడు ఎవరున్నారు అని చెప్తూ ఆయన అంటున్నాడు, అయ్యా ఈ మంచి దేశమును మంచి మన్యమును తర్వాత ఏమన్నాడు? ఆ లెబానోను చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా దేవుడు అన్నాడంట. ఏమన్నాడు? వినకపోయాను. తర్వాత అన్నాడు, మరి యెహోవా నాతో ఇట్లా చాలును, ఈ సంగతి గురించి నువ్వు నాతో మాట్లాడవద్దు. ఆయన బతులాడుకుంటూ ఆ దేశాన్ని చూడాలి ఎంతో ఆశ కలిగి ఆయన అంటున్నాడు, అయ్యా ఈ మంచి దేశము, ఆ మంచి మన్యము అని ఆయన ఏమన్నాడు? ఆ లెబానోను చూసే భాగ్యం ఇవ్వయ్యా నాకు. ఎందుకని ఆ లెబానోన్ అంటే అంత శ్రేష్టమైన ధన్యకరమైన స్థితిలో ఉంది లెబానోను ఆ రోజుల్లో. కనుక లెబానోను సువాసన ప్రత్యేకమైనది. ఈ లెబానోను ఆమె మంచి కార్యం చేసింది. ఇప్పుడు ఆ మంచి కార్యం ద్వారా ఆ ఇల్లు నింపబడింది. ఆ మంచి కార్యము, ద హౌస్ ఫిల్డ్ విత్ ది స్మెల్ ఆఫ్ లెబానోన్. ఆ ఇల్లు ఆ అత్తరు వాసనతో ఎలాగ నింపబడిందంటే, ఆమె చేసిన మంచి కార్యము ద్వారా, పరిశుద్ధుల యొక్క నీతి క్రియల ద్వారా ఆ యొక్క ఇల్లు అత్తరు వాసనతో, అనగా లెబానోను సువాసనతో నింపబడెను. ఇప్పుడు ఈ నీతి క్రియలు అనగా నీతి మనకి ఎక్కడి నుంచి వచ్చింది? భక్తుడు అన్నాడు, నా నీతికి ఏమన్నాడు? ఆధారమైన దేవ. చూడండి, కీర్తన 4:1 త్వరగా చదవండి.
కీర్తన 4:1. కీర్తన 4:1. నా నీతికి ఆధారమగు దేవా. చాలండి. మన నీతి క్రియలకు ఆధారం ఎవరండి? ఆధారం ఎవరు? దేవుడు. కనుక ప్రభువుని మనము మాటలతో ఆరాధించడం కాదు, కానీ మన యొక్క క్రియలు ఏం చేస్తాయంట? ప్రభువుకి ఇంపైన సువాసననిస్తుంది. మన చేసే పనులు, మనం చేసే క్రియలు, మనం చేసే ఆ యొక్క నీతి క్రియలు, మంచి కార్యాలు ఏం చేస్తాయంట? ఆ సియోనుని మంచి సువాసనతో నింపడమే కాదు, పరలోకంలో కూడా మంచి సువాసనను నింపేదిగా ఉంటుంది. కనుక ప్రభువుని మనం ఆరాధిద్దాం. ప్రభువా, నిజమే తండ్రి, నీతి లేనికుండా చెడు కార్యాలు చేసే నన్ను ఇప్పుడు ఏం చేశావు? ఏ కార్యాలు చేసేవాడుగా మార్చావు? నీతి కార్యాలు, నీతి క్రియలు. ఒకనాడు నా క్రియల ద్వారా దుర్గంధం వచ్చేది. నా క్రియలు ఇతరులకు ఎలా ఉండేదంటే అసహ్యంగా ఉండేది. కానీ ఈరోజు నేను నీతి క్రియలు చేసేవాడుగా నన్ను ఉంచావు అని ప్రభువుని ఆరాధిస్తే నీ నీతి క్రియలు ఏం చేస్తాయంట? ఈ ఇంటిని ఏ సువాసనతో? లెబానోను సువాసనతో నింపుతాయి. ప్రభు ఆ లెబానోను సువాసన ఆగ్రహించే వాడుకుంటాడు. చివరిగా మూడవదిగా చూడండి, మూడవదిగా ఇంత చదువుకున్నాం కదా, మార్కు సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయము. ఆమె ఆ అత్తరు తీసుకొని ఎంత ఖర్చు అయిందో తెలుసా? ఇక్కడ అన్నాడు దేవుడు. 8వ వచనం, ఈమె తన శక్తి కొలది చేసి ఎలా చేసిందంట? ఆమె శక్తి కొలది ప్రభువుకి సమర్పించుకుంది. చూడండి ఎంతనంటే, ఇందాక చదువుకున్నాం కదా, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఈ అత్తరు ఎంత 300 దేనారములు, అంటే ఇంచుమించు 150 రూపాయలు. అంటే ఏ రోజుల్లో 150 రూపాయలు? ఏ రోజుల్లో? దరిదాపు 2000 మొదటి అంటే 33 సంవత్సరాలు యేసుప్రభువు వారు జన్మించిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత వచ్చాడు కదా పరిచర్యకి. 31 నుంచి పరిచర్య ఆరంభించాలంటే దరిదాపు 31 నుండి 33 మధ్య ప్రాంతంలో, అంటే చివరి రోజుల్లో, అంటే పస్కాకు ముందు గనక, శిలువ కార్యానికి ముందు గనక దాదాపు 33.5 సంవత్సరం ఆ ప్రాంతంలో. క్రీస్తు శకం 33.5 సంవత్సరం. ఇప్పుడు ఎంత? క్రీస్తు శకం 2024. అంటే చూడండి ఎన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల కిందట ఎంత అంట? 150 రూపాయలు. నాకు తెలిసి మా తాతలు చెప్పేవాళ్ళు, ఎవరైనా ఉద్యోగం చేస్తే మహా అయితే రూపాయలే ఆ రోజుల్లో, నెల మొత్తం చేస్తే. కానీ ఆ రోజుల్లో ఆమె ప్రభువుకి సమర్పించుకున్న క్రయం చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా. కనుక ప్రభువుకి తన శక్తి కొలది. కనుక ఒక ఆమె విధవరాలు ఏం చేసిందంట? కానుక వేసి, ఎంత వేసింది కానుక? 2 కాసులు. 2 కాసులు వేస్తే దేవుడు ఏమన్నాడు? తన కలిగినదంతా, తన జీవనం అంతా వేసింది. అంటే తన శక్తి అంతా వేసింది. ఆ ఇల్లు ఏమైబడిందంట? అత్తరు వాసనతో. కనుక ప్రభువుకి క్రయం చెల్లించడం ద్వారా ఇక్కడ ఓ మాట మనం జ్ఞాపకం చేస్తాం. అది ఏ వాసన అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. చూడండి, ఫిలిప్పీ 4వ అధ్యాయము. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఏం చేస్తున్నారంటే వీళ్ళు 15వ వచనంలో ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, 16వ వచనంలో, ఏలయనగా తెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేశారు. 18వ వచనంలో, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్న మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అంటే
వాళ్ళు ఏం చేశారంట, సహాయం చేశారు. సహాయం చేసి ఈ ఫిలిప్పీలు సహాయం చేశారు, పౌలుకు పరిచర్యకు సహాయం చేశారు, దేవుని బిడ్డలకు సహాయం చేశారు. అది ఎలా ఉందంట, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగము. మనోహరమైన సువాసన, స్మెల్ ఆఫ్ లవ్లీ. ద హౌస్ ఫిల్డ్ విత్ స్మెల్ ఆఫ్ లవ్లీ. ఒక మనోహరమైన సువాసనతో ఆ ఇల్లు వ్యాపించింది. ఎందుకు వ్యాపించిందంటే తను క్రయం చెల్లించింది, తనకు శక్తి కొలది ప్రభు కొరకు ఆమె సమర్పించుకుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకని అపోస్తుల కార్యాల్లో కూడా ఆ రోజుల్లో దేవుని బిడ్డలు ఏం చేసేవాళ్ళంట. 11వ వచనం, అపోస్తుల కార్యాలు 11వ వచనం, అపోస్తుల కార్యాలు 11వ వచనంలో 11వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో 29వ వచనం, 29వ వచనం. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. తమ శక్తి కొలది ఏం చేశారంట. అది ప్రభుకి ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందండి. మీరు జంక్షన్ పరిచర్యకు వచ్చారు కదా, సో వీబీఎస్కి వచ్చారు, అక్కడ సమర్పించుకున్నారు. 5 రోజులు అంటే 5 రోజులు ఒక్కొక్క ఊరోళ్ళు. ఇక ఖర్చు మొత్తం ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక ఖర్చే కాదు, కుటుంబాలుగా వారు ఉద్యోగాలు, వారు వ్యాపారాలు, కొంతమంది షాపులు అయితే 5 రోజులు బంద్ చేశారు. ఏ పనికి కూడా వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం పనే చూడలేదు, పొలమే వెళ్ళలేదు, ఉద్యోగస్తులు ఉద్యోగాలకు సెలవు పెట్టేశారు. ఇప్పుడు వారు క్రయం చెల్లించారు ప్రభు కొరకు. అది ప్రభుకి ఎలా ఉంది, ఏ సువాసనగా ఉంది, ఏ సువాసన, అది మనోహరమైన సువాసనగా ఉంది. చూసారా, అది ఆరాధన, అది వర్షిప్. మొన్న ఒక కొత్తగా వస్తున్నారు మందిరానికి, వారు పాప భార్య భర్తల విషయంలో ఏదో చిన్న పొరపాట్లు ఏదో ఉంటే వాళ్ళు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నారు. ఇప్పుడు ఉదయము ఉపవాస ప్రార్థన, ఉదయము 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు అందరూ టిఫిన్లు ఏం చేయకుండా వచ్చి ఎంతో వేదనతో భారంతో ప్రార్థించారు విశ్వాసులు. వారి యొక్క అవసరత వీళ్ళ అవసరతగా భావించి, వారి కష్టాన్ని వీరి కష్టంగా భావించి ఏం చేశారు అంటే ఆకలి చంపుకొని ఏం చేశారు, వారు క్రయం చెల్లించారు. ఈ క్రయం చెల్లించడం ద్వారా ప్రభువుకి ఎలా ఉంటుందంట, అది ఏ సువాసనగా ఉంటుంది, మనోహరమైన సువాసన. అదే కదా వర్షిప్ అంటే, అదే కదా దేవుణ్ణి ఆరాధించడం అంటే. ఏదో 4 మాటలు ఏదో వచ్చి ఏదో ఒక చదువుకొని వాళ్ళు 4 మాటలు బట్టి పడడం ద్వారా ప్రభు అది నిజమైతే మహిమపరచబడతాడు. కొంతమంది అది నిజము కాకపోయినా వారి జీవితాల్లో ఆరాధిస్తుంటారు. అది నిజమైన ఆరాధన కాదు. కానీ నిజముగా మన జీవితాలు ప్రభు కొరకు క్రయం చెల్లించడం, అది డబ్బు రూపేణ కావచ్చు, అది నీ శక్తి రూపేణ కావచ్చు, అది మరి ఏ రూపేణ కావచ్చు. నీ శక్తి కొలది నీవు ప్రభు కొరకు క్రయం చెల్లించుకున్నప్పుడు అది ప్రభుకి ఎలా ఉంటుందంటే మనోహరమైన సువాసనగా ఉంటుంది. ద హౌస్ ఫిల్డ్ విత్ ద స్మెల్ ఆఫ్ లవ్లీ. మనోహరమైన సువాసన. కనుక ప్రభుకి మనం ఆరాధిద్దాం. ప్రభా, నిజముగా ఆ రోజుల్లో శక్తిగల చేశారు నీ పరిచర్య కొరకు, నా వంతులో నేను కూడా చేసే భాగ్యము నాకు ఇచ్చావు కదా. మీరు కూడా ఎంతో ప్రభువుకి ఎంతో సమర్పించుకుని ఉంటారు, ఎంతో ప్రయాసలో పడి ఉంటుంటారు. ఏదైనా మీటింగ్స్కి మీరు వచ్చి పనులు చేసేవారు ఎంతోమంది ఉంటారు, క్రయం చెల్లించేవారు కొంతమంది ఉంటారు, శక్తి దారపోసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆర్థిక సహాయం చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది వేరే వేరే సహాయాలు. అంటే ప్రభుకి క్రయం చెల్లించుకునే భాగ్యం, ప్రభు పరిచర్యలో మనము క్రయం చెల్లించేవారముగా మనం ఉండడం మనకు ఎంతో ధన్యత. ఆ ధన్యత ఎలా ఉంటుందంటే ప్రభుకి మనోహరమైన సువాసనగా ఉంటుంది. రాజు విందుకు కూర్చున్నప్పుడు నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. ఏంటి ఆ సువాసన, ఏంటి ఆ వాసన? చూడండి, మొట్టమొదటిగా ఆ ఇల్లు అత్తరు వాసనతో నేను
ద హౌస్ ఫిల్డ్ విత్ ద స్మెల్ ఆఫ్ స్వీట్. ద హౌస్ ఫిల్డ్ విత్ ద స్వీట్ స్మెల్ అంటే ఇంపైన సువాసనతో నిండింది. ఎందువలన? మొట్టమొదటిది పాప క్షమాపణ కలుగుట ద్వారా వచ్చే సువాసన. అది ఏ సువాసన? ఇంపైన సువాసన. రెండవదిగా ద హౌస్ ఫిల్డ్ విత్ ద స్మెల్ ఆఫ్ లెబానోన్. ఇక లెబానోన్ సువాసన ఎలాగ వచ్చింది అని అంటే నీతి క్రియలు, నీతి కార్యాలు, మనం చేసే మంచి కార్యాలు ఈ లోకంలో మనము అట్టి సాక్ష్యము కలిగి ఉండడం ద్వారా లెబానోను సువాసన వలె వస్తుంది ప్రభుకి. ఎక్కడో వెళ్ళావు, నీ ఆఫీసులో నువ్వు ఉన్నావు, నీవు మంచి పనులు అందరిలాగా దొంగతనాలు కానీ లంచాలు తీసుకోవడం కానీ లేకపోతే అక్రమంగా నీవు తీసుకోకుండా ఉండడము, లేకపోతే నువ్వు మంచి సాక్ష్యము, మంచి పనులు, అనేకులకు సహాయం చేసేవారుగా నీ గురించి మంచిగా చెప్తుంటే అది ఎలా, ఆ వాసన ఎలా ఉంటుందంట? లెబానోను సువాసనగా ఉంటుంది. అరే వీళ్ళు దేవుని బిడ్డలండి, వీళ్ళు తప్పు చేయరండి, వీళ్ళు ఎంతో మంచి పనులు చేస్తారండి, సహాయం చేస్తారండి, వీళ్ళు పాపాలు చేయరండి అని ఇతరులు సాక్ష్యం చెప్పేటప్పుడు అది ప్రభువుకి మహిమ. కనుక ప్రభువా, చెడుతనాలతో, దుర్గంధ జీవితంతో, కంపు కొట్టే జీవితంలో నుండి ఒక మంచి కార్యాలు నిన్ను నమ్ముకోవడం ద్వారా, రక్షణలోనికి రావడం ద్వారా నీతి క్రియలు చేసే భాగ్యం ఇచ్చావు అని ప్రభువుని ఆరాధించడం అది లెబానోను సువాసనగా ఉంటుంది. మూడవదిగా ద హౌస్ ఫిల్డ్ విత్ ద స్మెల్ ఆఫ్ లవ్లీ. కనుక మనోహరమైన సువాసనతో ఆ ఇల్లు ఎప్పుడు నింపబడుతుందంటే ఆమె ఏం చేసిందంట? తన శక్తి కొలది క్రయం చెల్లించుకుంది. ఆనాడు అపోస్తులు అట్టి క్రయాన్ని చెల్లించేవారుగా మనం బైబిల్లో చూసాం. కనుక ప్రభువుకి క్రయం చెల్లించే వారిగా మనల్ని ఉంచాడంటే అది ఎంత భాగ్యం, అది ఎంత భాగ్యం. మనం అలాగా జీవించడం ద్వారా ఏమవుతుందంట? అది దేవునికి మనోహరమైన అది నిజమైన ఆరాధన. ప్రభువా, నన్ను అట్టి స్థాయిలో ఉంచావు. పనికిరాని వాడిగా నేనున్న పరిస్థితిలో, నీ సేవలో, నీ పరిచర్యలో, సంఘములో నా వంతు నేను ప్రయాసపడే భాగ్యము, క్రయం చెల్లించే భాగ్యము నాకు ఇచ్చావు అని ప్రభువుని ఆరాధిస్తాం. ఆ స్త్రీ ఏం చేసిందంటే అత్తరబొడ్డు తీసుకొచ్చి దాన్ని పగులగొట్టి ఆయన పాదములకు పోసి. కనుక పగలగొడితేనే ఏమవుతుంది? పగలగొట్టకుండా వాసన వస్తుందా? ఏమండి, బుడ్డిని తీసుకొచ్చి మూత తీయకుండా పగలగొట్టకుండా వాసన వస్తుందా? కనుక మూత తీయడం అంటే ఏంటి? మన నోరు తెరవడం. పగలగొట్టడం అంటే మన హృదయాన్ని పగలగొట్టి మన హృదయంలో ఉన్న మా శ్రేష్టమైన మాటలతో, ఆత్మతో, సత్యముతో ప్రభుని ఆరాధించడం. కనుక ఆ స్త్రీ తన యొక్క బుడ్డెను పగలగొట్టి ఏ రీతిగా ఆ ఇంటిని సువాసనతో నింపిందో మన హృదయాన్ని పగలగొట్టి మనము చేసే ఆరాధన ద్వారా ఈ సియోనునే కాదు, ఆ పరలోకాన్ని కూడా మంచి సువాసనతో మనము నింపుదాము. దేవుడు అట్లు మనకు సహాయపడునుగాక.